టాపిక్స్‌లో ఇది ప్రథమ స్థానంలో ఉంటుంది అని చెప్పడానికి నేనేమాత్రం కూడా ఆహ్, వెనకాడట్లేదు. దేవుని గుణలక్షణాల గురించి స్టడీ చేయడానికి, అలాగే దేవుని యొక్క సత్యాన్ని మనందరం లేఖనాల ఆధారంగా అర్థం చేసుకోవడానికి, దేవుడిచ్చిన ఈ అవకాశాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నానండి. మంచి ఇనిషియేటివ్ తీసుకోవడానికి ప్రేరేపించాడు ప్రభు. అందుకు ప్రభువుకి స్తోత్రాలు. బెరయా ఫ్యామిలీస్, బెరయాలో ఉన్నటువంటి సంఘ కాపరులు, నాయకులు, నమ్మకమైనటువంటి పరిచారకులు, కుటుంబాలన్నిటికి కూడా ప్రభు నామంలో నా హృదయపూర్వకమైన వందనాలు. మనం ఐ థింక్ లాస్ట్ ఇయర్ క్రోనాలజీ చాలా లాంగ్ జర్నీ చేశాము. మరలా ఈ రకంగా జర్నీ చేయడానికి ప్రభు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను. సో, నేను కొన్ని స్లైడ్స్ రెడీ చేశాను. ఆ స్లైడ్స్ షేర్ చేస్తాను. ఈ క్లాసెస్ అంతా కూడా ఈ క్లాస్ ఎస్పెషల్‌గా మనము ఒక మెయిన్ ఇంట్రడక్షన్‌తో పాటు కొన్ని ముఖ్యమైన విషయాలు చూడబోతూ ఉన్నాము. మీరు జాగ్రత్తగా ఫాలో అవ్వండి. ఎందుకంటే లాస్ట్‌లో ఎక్సర్సైజ్ క్వెషన్స్ ఉన్నాయి. తప్పకుండా మీరు ఆన్సర్ చేస్తారు. ఇంకా అలాగే డిస్కషన్ క్వెషన్స్ కూడా ఉన్నాయి. మనందరం కలిసి డిస్కస్ చేయడానికి కూడా కొన్ని క్వెషన్స్ ఉన్నాయన్నమాట. సో, ఐ వెల్కమ్ యూ ఆల్ టు ది స్టడీ. ఈ స్టడీ అంతట్లో కూడా మనం దేవుని గుణ లక్షణాల గురించి, అలాగే ఆ ప్రతి గుణ లక్షణాన్ని గురించి మనకి వెల్లడి చేయబడిన, అలాగే ప్రత్యక్షపరచబడిన పరిధిలో మనం స్టడీ చేయడానికి ప్రార్థన పూర్వకంగా మనం ట్రై చేద్దాం. సో, ఐ వెల్కమ్ ఆల్ ద బీసీడీసీ ఫ్యామిలీస్ అండ్ అదర్ ఫెలో బ్రదర్స్. మన ముఖ్యమైన సబ్జెక్టు దేవుని గుణ లక్షణాలు. ఇందులో మనం ముఖ్యంగా స్టడీ చేయబోతుంది ఈరోజు నిర్వచనం ఏంటి, తర్వాత దీని ప్రాముఖ్యత ఏంటి, ఆ దేవుని గుణ లక్షణాల యొక్క ఓవర్‌వ్యూ, ఒక పైన అంటే మొత్తం ఒక సమ్మరైజ్డ్ వేలో మనం చూడడము. తర్వాత దేవుని గుణ లక్షణాలని చూడటంలో ఒక క్లాసిఫికేషను, ఒక ప్రాపర్ పర్స్పెక్టివ్, ఒక క్లాసిఫికేషన్ అనేది అంటే ఒక వర్గీకరణ లాగా దేవుని గుణ లక్షణాలని మనం విభజించి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాము. ఆ తర్వాత దేవుని గుణ లక్షణాలని స్టడీ చేయడానికి ఉన్న సోర్సెస్ ఏంటి, అసలు దేవుని గుణ లక్షణాలని అర్థం చేసుకోవడానికి ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైన సోర్సెస్ గురించి, అలాగే ఏవి ప్రైమరీ, ఏవి సెకండరీ థింగ్స్ అని కూడా మనం స్టడీ చేయబోతున్నాం. లాస్ట్ అండ్ ఫైనల్గా మనం ఎక్సర్సైజ్ అండ్ డిస్కషన్ క్వశ్చన్స్ అనేవి చూడబోతా ఉన్నాం. అందులో మీ పాత్ర ఎక్కువ ఉంటుంది. నేను జస్ట్ ఎందుకంటే క్వశ్చన్ అడుగుతాను. ఆ క్వశ్చన్ అడిగిన తర్వాత మీరు ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. విల్ సీ మనం టీమ్స్ కింద డివైడ్ అయ్యి చేద్దామా లేకపోతే ఏంటన్నది ఆర్గనైజర్స్ మనకి హెల్ప్ చేస్తారు. సో లెట్ us కమ్. నిర్వచనాన్ని గురించి, అసలు దేవుని గుణ లక్షణాల గురించి మనం ఆలోచన చేస్తా ఉన్నప్పుడు, ఈ దేవుని గుణ లక్షణాల గురించి ఆలోచిస్తున్నప్పుడు దేవుడు మరియు ఆయన స్వభావాన్ని గురించి, ఆయన గుణ లక్షణాలను గురించి ధ్యానం చేయడమే ఈ యొక్క స్టడీ మెయిన్ పర్పస్ అండి. అసలు ముందు మనం an attribute అంటే ఏంటో అనేది చూస్తే, అది ఒక వ్యక్తికి సంబంధించినటువంటి స్వభావం కానీ, ఒక వ్యక్తికి సంబంధించినటువంటి లక్షణం కానీ మనము గుణ లక్షణం అనే మాట చెప్తా ఉంటాం. అయితే ఈ వ్యక్తి దేవుడైనప్పుడు దేవుని గుణ లక్షణాల గురించి మాట్లాడుతున్నప్పుడు ఏంటంటే, దేవుడు తన స్వాభావికంగా కలిగి ఉన్నటువంటి, తనలో కలిగి ఉన్నటువంటి, అలాగే లేఖనాల ద్వారా కలిగి ఉన్న వాటిలో మనకి ఏవైతే వెల్లడి చేయబడి ఉన్నావో వాటిని గురించి స్టడీ చేయడాన్ని మనము దేవుని గుణ లక్షణాలు అనే టైటిల్ కింద మనం స్టడీ చేస్తూ ఉంటాం అన్నమాట. సో మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ముఖ్యంగా ఈ యొక్క స్టడీలో మనము దేవుని గుణ లక్షణాలను చెప్తా ఉన్నప్పుడు త్రియేక దేవుని గురించి మనం మాట్లాడుతూ ఉన్నాం. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు, ఈ ముగ్గురు వ్యక్తులు ఈ ప్రతి గుణ లక్షణాన్ని కూడా కలిగి ఉన్నారు. ఆ ముగ్గురు వ్యక్తులకు సంబంధించి మనం మాట్లాడతాం అన్నమాట. సో ఇది ముఖ్యమైన విషయం. అయితే నేను చదువుతూ ఉన్నప్పుడు హౌ కెన్ వి సమ్మరైజ్ అబౌట్ ద అట్రిబ్యూట్స్ ఆఫ్ గాడ్, దేవుని గుణ లక్షణాలని మనం సమ్మరైజ్ చేయడానికి
ఏమి ఒక వచనం ఏమన్నా వెతుకుదామా అని ప్రయత్నించినప్పుడు నా మట్టుకైతే నేను కనుగొనలేకపోయాను. కానీ రోమా 11:33 వచనం, 11వ అధ్యాయం 33 వచనం కొంత మేరకు సహాయకరంగా ఉంటుందని నేను నమ్ముతున్నాను. ఆహా, దేవుని బుద్ధి జ్ఞానముల బాహుల్యం ఎంతో గంభీరము, ఆయన తీర్పులు శోధింపనెంతో అశక్యములు, ఆయన మార్గములు ఎంతో అగమ్యములు. ఈ విషయాన్ని మనం చూస్తా ఉన్నప్పుడు ఆ ఈ యొక్క పౌలు భక్తుడు దేవుని బుద్ధి జ్ఞానముల బాహుల్యత, ద డెప్త్ ఆఫ్ ద రిచెస్ అండ్ విజ్డమ్ అండ్ నాలెడ్జ్ ఆఫ్ గాడ్ అనే మాట వాడుతూ ఉన్నప్పుడు దాని లోతు, ఎత్తు, వీటన్నిటి గురించినటువంటి సంగతులు ఎంత గంభీరమైనవో, ఎంత అగమ్య గోచరమైనవో అనే విషయాన్ని మాట్లాడుతూ ఉంటాడనమాట. సో ఒక మాటలో చెప్పాలంటే దేవుని గుణ లక్షణాల గురించి మనం స్టడీ చేస్తున్నప్పుడు వాటి ఎత్తు, లోతు అనంతమైనది. అయితే దేవుడు తన వాక్యాధారంగా తన లేఖనాల ద్వారా మనకి వెల్లడి చేసినటువంటి వెలిగింపులో మనం స్టడీ చేయడానికి ప్రయత్నం చేద్దాం. అసలు ఈ ప్రాముఖ్యత ఏంటి? అసలు వీటి గురించి ఈరోజు స్టడీ చేయాల్సిన అవసరం ఉందా బ్రదర్? మనం ప్రార్థన చేసేటప్పుడు పరిశుద్ధుడైన తండ్రి, ఇంకా మన ప్రార్థనలో ఎన్నో దేవుని గుణాలను గురించి మనం మాట్లాడుతూ ఉంటాం. మనకు తెలియకుండా మనం మాట్లాడతామంటారా? క్రైస్తవ సమాజంలో వీటి గురించి ఎంతో అవగాహన ఉంది కదా, దీన్ని మనం అంత స్టడీ చేయాల్సిన అవసరం ఉందా అంటే గుర్తుపెట్టుకుందాం కొన్ని విషయాలు. ఈ స్టడీలో మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఇది ఎందుకు ఇంత ప్రాముఖ్యమైనది అంటే ఇది మన జీవన శైలిని నిర్ణయిస్తుంది. ఒక భక్తుడు ఈ రకంగా చెప్పాడు, వాట్ ఎవర్ కమ్స్ ఇన్ టు ఎ పర్సన్స్ మైండ్ when he or she thinks about God is the most important thing about him or her. ఒక వ్యక్తి దేవుని గురించి ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు, అంటే దేవుడు అనే విషయాన్ని తన మైండ్లో ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు తన మైండ్లో దేవుని గురించి ఏమనిపిస్తూ ఉంది అనేది చాలా చాలా ప్రాముఖ్యమైనది. ఆ వ్యక్తికి సంబంధించింది, అలాగే ఆ వ్యక్తికి సంబంధించిన ప్రాముఖ్యమైన విషయం, అలాగే ఆ వ్యక్తి దేవుని గురించినటువంటి అభిప్రాయం కూడా చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకు ఇది అంత ప్రాముఖ్యమైనది అంటే గుర్తుపెట్టుకోండి, ఒకవేళ తనకి దేవుని గురించిన ఒక ఉన్నతమైన దృక్కోణం కనుకుంటే, ఒక ఉన్నతమైనటువంటి భావం కనుకుంటే అతను ఏం చేస్తాడంటే, ఇఫ్ హీ హ్యాస్ ఎ హై వ్యూ, ఇఫ్ షీ ఆర్ హీ హ్యాస్ సమ్ హై వ్యూ, ఆ సహోదరుడికి కానీ ఆ సహోదరికి కానీ దేవుని గురించిన ఒక ఉన్నతమైన సరైన దృక్పథం లేకపోతే సరైన ఆలోచన కనుక ఉండుంటే వారు తప్పకుండా ఒక ఉన్నతమైన పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తారు. వారు సరి అయిన ఆరాధన చేస్తారు, సరి అయిన విధానంలో సువార్థీకరణ చేస్తారు, అలాగే సరి అయిన విధంగా దేవుణ్ణి సేవిస్తారు. అలా కాకుండా ఒక వ్యక్తి కనుక దేవుని గురించిన సరైన దృక్పథం కానీ దేవుని గురించిన సరైన ఆలోచన ధోరణి కానీ లేదు అంటే జరిగేది ఏంటంటే, ఒక దేవునితో దేవునితో సంభాషణలో చాలా పొరపాట్లు ఉంటాయి. అలాగే దేవుని దగ్గరికి వస్తున్న వ్యక్తి తన స్వయాన్ని లేకపోతే సెల్ఫ్ని సెంటర్ చేసుకోవడం, లేకపోతే ఇతరులకి కూడా తను ఏ విధంగా కూడా దేవుని గురించిన రిఫ్లెక్షన్ లేకపోతే దేవుని గురించిన విషయాలని తను చూపించలేని వాడిగా ఒక నిర్జీవమైన వ్యక్తిగా బ్రతికిపోవడానికి కారణమవుతుంటుంది. ఒక రకంగా చెప్పాలి, చాలా నామమాత్రపు, అలాగే ఒక ఏమాత్రం ఇంపాక్ట్ లేని జీవితాన్ని జీవించడానికి కారణమవుతుంది. కాబట్టి మనం ఆలోచన చేస్తా ఉన్నప్పుడు ఐ థింక్ టెక్నికల్ టీమ్ కెన్ టేక్ కేర్ ఆఫ్ దట్. సో మనకి ప్రాథమికంగా ఇక్కడ అర్థమవుతుంది కదా, మన జీవితము దాని ఉద్దేశము దాని యొక్క శైలిని నిర్ణయించేది దేవుని గురించిన థాట్. ఇంకా మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు దేవుని గురించి మనలో ఉన్న అనేకమైనటువంటి వాక్యానుసారం కాని అభిప్రాయాలని సరిచేస్తుంది. మనం దేవుని గురించి ఎప్పుడైతే సరిగా స్టడీ చేస్తామో మనకున్నటువంటి ఎన్నో వాక్యానుసారం కాని అభిప్రాయాలు సరిచేయబట్టడానికి ఈ స్టడీ, ఇలాంటి స్టడీ చాలా ప్రాముఖ్యం అన్నమాట.
అంతేకాదు క్రైస్తవ జీవితంలో ఎన్నో ప్రశ్నలు ఉన్నాయి. ఎన్నో ప్రశ్నలకి దేవుని యొక్క గుణ లక్షణాలు అర్థమవుతున్నప్పుడు సమాధానాలు దొరుకుతాయి. దేవుని యొక్క గుణ లక్షణాలు మనకు అర్థమవుతున్నప్పుడు క్రైస్తవ జీవితంలో ప్రతి ఫేజ్‌లో మనకి ఆన్సర్స్ దొరుకుతా ఉంటాయి. తర్వాత మనం ఆలోచన చేస్తా ఉన్నప్పుడు ఈ స్టడీ అనేది మనం ఎప్పుడైతే దేవుని గురించి స్టడీ చేస్తా ఉంటామో, దేవుని గురించిన ఆ యొక్క గుణ లక్షణాల గురించి మనం అర్థం చేసుకుంటూ, దేవుని జ్ఞానంలో మనం అభివృద్ధి పొందుతా ఉంటామో, అది ప్రభువుని సంతోషపెట్టే విషయం. మనం కనుక కొలస్స పత్రిక మొదటి అధ్యాయం 10-12 వచనాలు మనం చదివితే, ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారునై ప్రతి సత్కార్యములో సఫలులగుచు దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయములలో ప్రభువుని సంతోషపెట్టునట్లు ఆయనకు తగినట్టుగా నడుచుకొనవలెననియు ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనపరుచునట్లు ఆయన మహిమ శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలెననియు తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివారొగటుకు మనలను పాత్రులుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలననియు దేవుని బతిమాలు కొనుచున్నాము అని పౌలు భక్తుడు ఇక్కడ రాయటం మనం చూస్తా ఉన్నాం. చూడండి, ఒక క్రైస్తవ జీవితంలో ఎదుగుదలలో దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందటం, దేవుని యొక్క సంగతులు, దేవుని యొక్క విషయాల్లో మనం నానాటికి అభివృద్ధి పొందటం, దేవుని గురించిన యాట్రిబ్యూట్స్ కూడా అందులో భాగమే అని మనం గుర్తుపెట్టుకోవాలి. సో అవన్నీ ఏం చేస్తాయంటే దేవునికి సంతోషాన్ని కలిగించేవి. మనము మన తండ్రి, మన దేవుడు, మన రక్షకుడు, మన విమోచకుని గురించినటువంటి సంగతులని మనము ప్రస్ఫుటంగా తెలుసుకుంటున్నప్పుడు అది ఆయనకి సంతోషం కలిగించే విషయం అని మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇంకొక బెటర్ అంటే ఇంకొక శ్రేష్టమైన విషయం ఏంటంటే ఓపెన్ అయిపోతుంది. ఇంకొక శ్రేష్టమైన విషయం ఏంటంటే దేవుని గూర్చిన సంగతుల్ని ధ్యానించడం, లేకపోతే దేవుని గుణ లక్షణాలను మనం ధ్యానిస్తున్నప్పుడు మన హృదయాల్లో సంతోషాన్ని మనం చూస్తాం. చార్లెస్ స్పర్జన్ గారు అంటారు, ప్లంగ్ యువర్ సెల్ఫ్ ఇన్ ద గాడ్ హెడ్స్ డీపెస్ట్ సీ. దేవుని గురించినటువంటి దేవుని గుణగణాల లేకపోతే దేవత్వంలో ఉన్నటువంటి సంగతుల లోతుల్లోకి మనం వెళ్ళినప్పుడు అది మనకి ఎంతో ఆదరణ కలిగించేది అని చెప్తాడు. అంతేకాదు మన ఆత్మలకి అది ఎంతో కంఫర్ట్, ఎంతో ఆదరణ తీసుకొచ్చి మన హృదయ గాయాలని మనము మన జీవితాల్లో ఏ ఫేజెస్ గుండా వెళ్తూ మన గాయాల మయమై ఉన్నామో ఆ గాయాల వాపులని, నొప్పులని, ఆ బాధల్ని, ఆ యొక్క ప్రతి విధమైనటువంటి గాయాన్ని నెమ్మదిగా మాన్పేదిగా ఉంటుంది అని చెప్తాడనమాట. అంటే శ్రమల గాలులు, శ్రమల తీవ్రమైనటువంటి ప్రళయంలాగా వస్తున్నా సరే దేవుని గురించిన సరైన అండర్స్టాండింగ్ మనకి మన హృదయాల్లో సంతోషాన్ని కలిగిస్తుంది అని మనకు చెప్తున్నాడు. సో ప్రియమైన వారలారా, సో వెరీ ఇంపార్టెంట్. ఎందుకు అంటే మనము దేవుని సరిగా అర్థం చేసుకోవడం, దేవుని గుణలక్షణాలు సరిగా అర్థం చేసుకోవడం మన జీవన శైలిని నిర్ణయిస్తుంది అని మనకు అర్థమవుతుంది. రెండోది, మనకున్నటువంటి వాక్యానుసారం కానీ అభిప్రాయాలను సరిచేస్తుంది. చాలా మంది, కొంతమంది అంటే రెండు భాగాలుగా మనం చూడొచ్చు. కొంతమంది ఏమనుకుంటున్నారంటే దేవుణ్ణి ఒక క్రూరుడైన వ్యక్తిగా, ఆయన ప్రేమ లేని వాడిగా, ఆయన కృప లేని వాడిగా కనపడుతున్నాడు అని కొంతమంది అనుకుంటున్నారు. మరి కొంతమంది ఏమనుకుంటున్నారంటే ఆయన ఒక ప్రేమించే మంచి స్నేహితుడు అనుకుంటున్నారు. మరి కొంతమంది ఆయనకి కోపం రాదు అనుకుంటున్నారు. కొంతమంది ఏమో ఆయనకి అసలు న్యాయం తీర్చడం, అసలు ఆయన పట్టించుకోడు అనుకుంటున్నారు. బోత్ ఆర్ రాంగ్. ఇద్దరు తప్పే. కానీ వాస్తవంగా ఏంటంటే దేవుడు ఎలాంటి వాడు అనే విషయాన్ని, ఆయన గుణ లక్షణాల్లోనికి మనం కనుక ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు మనకి సరిగా అర్థమవుతుంది. ఆయన హీ గ్రాంట్స్ మెర్సీ బట్ హీ సెన్స్ జడ్జ్మెంట్. ఆయన కృపనిస్తాడు, అలాగే న్యాయం తీరుస్తాడు. హీ పనిషెస్ సిన్ అండ్ ఫర్గివ్స్ సిన్. ఆయన పాపాన్ని శిక్షిస్తాడు,
పాపిని రక్షిస్తాడు, పాపికి పాప క్షమాపణ అనుగ్రహించే దేవుడిగా ఉన్నాడు. సో దేవుని గురించిన ఒక బ్యాలెన్స్డ్ అండర్స్టాండింగ్ మనలో లేనప్పుడు మనకి చాలా మిస్లీడ్ అవడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఈ స్టడీ చాలా ఇంపార్టెంట్ అని మనం గుర్తుపెట్టుకుందాం. తర్వాత మనకున్న అనేక ప్రశ్నలకి సమాధానాలు దొరుకుతాయి ఈ స్టడీ. ఈ యొక్క దేవుని గుణాలని మనం అర్థం చేసుకుంటా ఉన్నప్పుడు దేవునికి సంతోషాన్ని, మన హృదయాల్లో సంతోషాన్ని కీర్తనాకారుడు మీరు చదువుతూ ఉండండి కీర్తనల్లో తను ఎంత వేదన బాధ గురించి మాట్లాడతాడో, దేవుని వైపు తన దృష్టి మరల్చినప్పుడు దేవుని గుణగణాలని తను అర్థం చేసుకొని ఆలోచిస్తా ఉన్నప్పుడు ఎంతగా తను ఆదరణ పొందుతాడో మనం చూస్తూ ఉంటాం. తన హృదయంలో సంతోషం తను వెల్లడి చేయడం మనం చూస్తూ ఉంటాం. సో ప్రియమైన వారలారా, ప్రాముఖ్యత గురించి మనకు అర్థమవుతుంది. అయితే దేవుని గుణాల గురించి మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఒక ఓవర్వ్యూ లాగా మనం చూస్తుంటే దేవుని గుణ లక్షణాలు ఓవర్వ్యూ కనుక మనం చూస్తూ ఉంటే ఒక సింపుల్ ఓవర్వ్యూలో చాలా గుణాలు మనకు తెలుస్తాయి. నేను యాక్చువల్గా మీ అందరి దగ్గర కలెక్ట్ చేసి రాద్దాం అనుకున్నాను, బట్ ఐ నో వీ హ్యావ్ లైక్ నా దగ్గర పెన్సిల్ ఇవన్నీ ఈరోజు లేవు. సో మనం చూస్తూ ఉన్నప్పుడు దేవుని గుణ లక్షణాల గురించి, దేవుడు స్వయంభవుడని, దేవుడు స్వయంభవుడు అంటే సెల్ఫ్ ఎగ్జిస్టెంట్ లేకపోతే ఇండిపెండెంట్, దేవుడు స్వతంత్రుడు అనే విషయం మనకు తెలుసు. ఆత్మస్వరూపి అని, సార్వభౌమాధికారి అని, పరిశుద్ధుడు, సర్వవ్యాపి అని, సర్వజ్ఞాని అని, సర్వశక్తిమంతుడని, మార్పు లేనివాడని, సత్యవంతుడని, వివేచన గలవాడని, మంచితనం, కృప, ప్రేమ, నీతియుక్తమైన కోపము కలిగి ఉన్నాడని మనకు తెలుస్తూ ఉంది. సో ఇవన్నీ దేవుని అట్రిబ్యూట్స్ లో మనము లిస్ట్ అవుట్ చేసి చూస్తూ ఉంటాము. అయితే గుర్తుపెట్టుకోండి, వీటన్నిటికీ డెఫినేషన్ ఇవన్నీ కూడా మనము రానున్న క్లాసెస్ లో మనం డీప్ గా మనము స్టడీ చేయడానికి ప్రయత్నం చేద్దాం. తర్వాత ఈ గుణాలన్నీ ఇలా ఉన్నాయి కదా, కానీ మనం ఒకవేళ ఇంకా బాగా అర్థం చేసుకోవడానికి ఏం చేయొచ్చు అంటే దేవుని గుణ లక్షణాలని ఇంకా ప్రాపర్ పర్స్పెక్టివ్ లో మనం ఆలోచన చేస్తా ఉన్నప్పుడు నాన్ కమ్యూనికబుల్, కమ్యూనికబుల్, పంచుకొనినవి, పంచుకొననివి. కమ్యూనికబుల్ అంటే పంచుకున్నవి, నాన్ కమ్యూనికబుల్ అంటే పంచుకొననివి. సో అది నేను తెలుగులో రాయలేదు. సో ఫస్ట్ మనము నాన్ కమ్యూనికబుల్, దేవుడు మనతో పంచుకోనివి ఏంటి అంటే ఆయన ఆత్మస్వరూపి అయి ఉన్నాడు. ఆయన ఇంకొక మాటలో చెప్పాలంటే త్రియేక దేవుడై ఉన్నాడు, ఆత్మస్వరూపిగా ఉన్నాడు. ఆయన ఒక్కడే ఆత్మస్వరూపిగా ఉనికిలో ఉన్నాడు. తర్వాత మనం చూస్తున్నప్పుడు ఆయన స్వయంభవుడు, సెల్ఫ్ ఎగ్జిస్టెంట్, ఆయన స్వతంత్రుడు, ఆయన ఒక్కడే మనం చూస్తూ ఉన్నాం. తర్వాత ఆయన సార్వభౌమాధికారి, ఆయన సర్వవ్యాపి, సర్వజ్ఞాని, సర్వశక్తిమంతుడు, మార్పు లేనివాడు. ఇలాగ చాలా గుణాలు ఇందులో ఉంటాయి. అయితే గమనించండి, నాన్ కమ్యూనికబుల్, పంచుకొననివి అంటే దేవుడు మాత్రమే కలిగి ఉన్నాడు. హీ నెవర్ ఎవర్ షేర్ విత్ ఎనీ అదర్ అని మనం గుర్తుపెట్టుకోవాలి. అది నాన్ కమ్యూనికబుల్లో మనం చూస్తూ ఉన్నాం. బట్ కమ్యూనికబుల్లోనికి వచ్చినప్పుడు దేవుడు పంచుకున్న వాటి గురించి మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఆయన ట్రూత్ఫుల్, ఆయన సత్యవంతుడు, ఆయన ఇమేజ్గా ఉన్నటువంటి ఒక ముఖ్యంగా కమ్యూనికబుల్ అంటే ఏంటో చెప్తున్నాను నేను. పంచుకునేవి ఏంటంటే వాటి గురించి మనం మాట్లాడుతున్నప్పుడు ఆయన తన స్వరూపంలో చేసుకున్నటువంటి మనిషితోటి ఆయన పంచుకున్న విషయాలు, ఒక మాటలో చెప్పాలంటే ఇవన్నీ దేవునిలో సంపూర్ణంగా ఉన్నాయి, కానీ మనిషిలో మనము పాక్షికంగా చూస్తూ ఉంటాం. అంటే ఇంపర్ఫెక్ట్ గా డిమాన్స్ట్రేట్ చేసినట్లుగా మనిషిలో మనం చూస్తూ ఉంటాం. అయితే ఇవన్నీ కూడా ఈ కమ్యూనికబుల్ అట్రిబ్యూట్స్, దేవుని రూపంలో, దేవుని పోలికలో చేయబడినటువంటి మానవుడికి దేవుడు పంచుకున్నవి. అవి కూడా పార్షియల్ గా మనం చూస్తూ ఉంటాం. సత్యాన్ని గురించి, తర్వాత మంచితనం, కృప, ప్రేమ, ఇంకా పరిశుద్ధత, వివేచన, జీవం, దీర్ఘశాంతం, కనికరం, విశ్వాస్యత, ఇలాంటి విషయాల్ని మనం చూస్తూ ఉంటాం. సో ఇంకా చాలా గుణ లక్షణాలని మనం ఇందులో రాయొచ్చేమో. సో ఇది బేసిక్ క్లాసిఫికేషన్ మనం చూస్తే మనకు అర్థమవుతా ఉంది. దీని తర్వాత మనం కొంచెం ముందుకెళ్తే ఈ యాట్రిబ్యూట్స్ అన్నిటిని, ఈ గుణ లక్షణాలన్నిటిని మనం చూస్తా ఉన్నాం కదా, వీటన్నిటిని ఎలా చూడాలి? కొన్నిసార్లు దేవుని గురించి చెప్పాలనుకున్నప్పుడు
నేను ఇలా ప్రయత్నం చేసిన తర్వాత నాకు అర్థమైంది అంటే దట్ ఈస్ నాట్ ద రైట్ వే అని అర్థమైంది. తర్వాత కొంతమంది దేవుని పిల్లలు కూడా ఇలా ప్రయత్నం చేయడం చూశాను. వాళ్ళు ఏం చేస్తారంటే ఈ దేవుని గుణలక్షణాలు అంటే ఈయన ఎందుకు దేవుడు అంటే ఈ గుణలక్షణాలు ఉన్నాయి కాబట్టి ఈయన దేవుడు అని చెప్తారన్నమాట. చూడండి, ఈ గుణలక్షణాలన్నీ ఉన్నాయి కాబట్టి ఈయన దేవుడు అని చెప్తున్నారు అనమాట. గాడ్స్ బీయింగ్ ఈజ్ నాట్ ఎ కలెక్షన్ ఆఫ్ అట్రిబ్యూట్స్ యాడెడ్ టుగెదర్. ఈ గుణలక్షణాలన్నీ కలిసి ఉన్నాయి కాబట్టి, లేకపోతే ఇవన్నీ ఎలిమెంట్స్ అన్ని యాడ్ అయి ఉన్నాయి కాబట్టి ఆయన దేవుడు అని చెప్పడానికి లేదు. ఆయన దేవుడై ఉన్నాడు, ఆయనలో ఇవి డిమాన్స్ట్రేట్ అవుతున్నాయి, ఆయనలో ఇవి ప్రదర్శించబడుతున్నాయి, ఆయన వీటిని కలిగి ఉన్నాడు, ఆయన దేవుడై ఉన్నాడు, ఆయనలో ఇవన్నీ కూడా మనకి వెల్లడి చేయబడ్డాయి అనే విషయాన్ని మనం గుర్తించాలి. ఇవన్నీ కలిపి ఉన్నాయి కాబట్టి ఈయన దేవుడు అని మనం చెప్పడానికి లేదు, కానీ ఆయన దేవుడై ఉన్నాడు, ఆయన దేవత్వంలో ఇవన్నీ భాగమై ఉన్నవి అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. నా మాట ప్రాపర్గా అంటే నేను అనుకుంటుంది కరెక్ట్ కన్వే అవుతుంది అనుకుంటున్నాను. నేను చెప్తుంది ఏంటంటే ఈ గుణ లక్షణాలన్నీ కలెక్టివ్గా ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఈయన దేవుడు కాదు, ఆయన దేవుడై ఉన్నాడు, ఆయన దేవత్వంలో ఇవన్నీ భాగమై ఉన్నాయి అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. కొన్నిసార్లు దేవుడు ఈయనే దేవుడు లేకపోతే యేసు ప్రభువు వారు దేవుడై ఉన్నాడని చెప్పడానికి కొంతమంది ఒక లిస్ట్ ఆఫ్ అట్రిబ్యూట్స్ చూపించి ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఈయన దేవుడు అని చెప్పడం ప్రయత్నం చేయడం చూశాను నేను. బట్ అది రైట్ ఆర్ రాంగ్ అని నేను చెప్పట్లేదు, కానీ వాస్తవంగా ఏంటంటే ఆయన దేవుడై ఉన్నాడు, ఆయన దేవత్వంలో భాగంగా వీటన్నిటినీ ఆయనలో కలిగి ఉన్నాడు. ఇంకొక విషయం ఏంటంటే మనము నిత్యత్వానికి వెళ్ళినప్పుడు ఆయన ఇంకా అంటే ఇప్పుడు మనమేదో లిమిటెడ్ బాడీ లాగా ఒక పరిమితమైన దేహంలో పరిమితమైనటువంటి అండర్స్టాండింగ్లో ఉన్న మనకి ఇంతవరకు ఇప్పటికైతే ఇలా అర్థమైంది, కానీ అనంతంలో లేకపోతే నిత్యత్వంలో దేవుడు ఇంకా తనను గురించినటువంటి ఇంకా అట్రిబ్యూట్స్ని మనకి ఇంకా వెల్లడి చేయొచ్చు. కాబట్టి మనం ఇవే అని లిమిట్ చేయడానికి లేదు, కానీ ఆయన అనంతుడై ఉన్నాడు, ఆయన గుణ సంపన్నత అనంతమే అని నేను నమ్ముతున్నాను. సో మనం ఫస్ట్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే గాడ్స్ బీయింగ్ ఈజ్ నాట్ ఏ కలెక్షన్ ఆఫ్ అట్రిబ్యూట్స్ యాడెడ్ టుగెదర్. ఆయన దేవత్వము అనేది ఈ గుణ లక్షణాలన్నీ కలిపి ఉన్నాయి కాబట్టి ఆయన దేవుడు కాదు, ఆయన దేవుడై ఉన్నాడు, ఆయనలో వీటన్నిటిని ఆయన కలిగి ఉన్నట్లుగా ఆయనలో ఇవన్నీ ఉన్నట్లుగా మనకి లేఖనాల ద్వారా వెల్లడవుతుంది. ఇంకొకటి ఏంటంటే కొంతమంది అనుకుంటారంటే దేవుడు ఉన్నాడు, దేవుడు వీటన్నిటిని ఎడిషనల్ ఎలిమెంట్స్గా యాడ్ చేసుకున్నాడు అని కొంతమంది అనుకుంటున్నారు. గాడ్స్ అట్రిబ్యూట్స్ ఆర్ నాట్ ఎడిషన్స్ టు హిజ్ రియల్ బీయింగ్. ఆయన ఏమై ఉన్నాడో దానికి పైన ఇవి కలర్ కాదు, ఆయన వ్యక్తిత్వానికి లేకపోతే ఆయన ఏమై ఉన్నాడో దానికి ఇవన్నీ కలుపుకొని లేడు. ఆయన స్వాభావికంగా తన్ను తానుగా ఆయన దేవత్వంలో భాగంగా వీటన్నిటిని కలిగి ఉన్నాడు అంతే. ఇంకొకటి ఇవి ఎడిషన్స్ డిలీషన్స్ ఉండవు, కొన్ని కలిపి కొన్ని తీసేయటం ఇలాగేమీ ఉండదు అనమాట. ఆయన తన స్వాభావికంగా ప్రతి లక్షణాన్ని కలిగి ఉన్నాడు, ఆయన దేనిని యాడ్ చేసుకోడు, దేనిని తీసేసాడు. అంతేకాదు ఇవన్నీ కూడా యాడ్ చేస్తే లేకపోతే ఇక్కడేమో ఇవన్నీ యాడ్ చేస్తే దేవుడు అవుతాడు అని కొంతమంది అనుకుంటున్నారు, ఇక్కడేమో ఆయన దేవుడై ఉన్నాడు ఇవన్నీ తర్వాత ఆయన దేవత్వానికి ఇవన్నీ కలుపుకున్నాడు లేకపోతే ఇవన్నీ యాడ్ చేసుకున్నాడు అని కొంతమంది అనుకుంటున్నారు. బట్ బోత్ ఆర్ నాట్ ట్రూ. ఈ రెండు కూడా కరెక్ట్ కాదు. ఎందుకు అంటే దేవుడు తనంతట తాను ఆయన తన దేవత్వంలో ఆయన ఈ గుణ లక్షణాలన్నిటినీ కలిగి ఉండి మనకు వెల్లడి చేశాడు. ఆయన కలపలేదు, తను తీసేయలేదు, తన స్వాభావికంగా తనలో ఉన్నటువంటి గుణ లక్షణాలని మనం చూస్తాను. బట్ ఇప్పుడు మనకు అర్థమవలసిన విషయం ఏంటంటే ఒకటి అవన్నీ కలిపి ఉన్నాయి కాబట్టి ఈయన దేవుడు అని చెప్పడానికి లేదు. రెండోది దేవుడు అయి ఉన్నాడు కాబట్టి ఇవన్నీ యాడ్ చేసుకున్నాడు అని చెప్పడానికి లేదు. వాస్తవంగా ఆయన తనంతట తాను దేవుడై ఉండి తన దేవ స్వభావంలో భాగంగా వీటన్నిటిని కలిగి ఉన్నట్లుగా మనకి లేఖనాలు చెప్తా ఉన్నాయి. సో ఇంకొకటి ఆలోచన చేయండి, చాలా ఇంపార్టెంట్ విషయం అని నేను అనుకుంటున్నాను. ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఇప్పుడు ఇక్కడ మీరు చూసారా, ఒక అబ్జర్వేషన్ మీరు చూడండి. ఏ యాట్రిబ్యూట్కి ప్రతి గుణ లక్షణానికి దేనికి అదే
ఇండిపెండెంట్గా ఉంది. ఏం చేస్తున్నారు? ఈ గుణ లక్షణానికి సంబంధం లేదు. దేనికి అది స్వతంత్రంగా ఉన్నదన్నమాట. కానీ వాస్తవంగా ఏంటంటే దేవుని గుణ లక్షణాలు వేటికవే స్వతంత్రమైనవి కాదు, ఒకదాని మీద ఒకటి ఆధారితమైనవి. మనం చూస్తే గాడ్స్ అట్రిబ్యూట్స్ ఆర్ నాట్ ఇండిపెండెంట్ ఆఫ్ వన్ అనదర్ బట్ ఆర్ ఇంటర్ కనెక్టెడ్. దేవుని గుణ లక్షణాలు వేటికవే వేరుగా కాదు, కానీ ఒకదాని మీద ఒకటి ఆధారితమైనవి. ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే దేవుని ప్రేమ, దేవుని నీతి, దేవుని న్యాయం గురించి మనం ఆలోచన చేస్తున్నప్పుడు దేవుని ప్రేమ ఒకవేళ అడ్డగీతలు అనుకుంటే దేవుని న్యాయం నిలువు గీతలు అనుకుందాం. ఇప్పుడు చూడండి, ఇంటర్ కనెక్టెడ్గా ఒకదానికొకటి ఆధారితంగా ఒకదానికొకటి కలిపి ఉన్నట్లుగా మనకు కనపడతా ఉంది. ఇంకొక మాటలో చూస్తే ఒకవేళ దేవుని ప్రేమని, దేవుని న్యాయాన్ని, దేవుని పరిశుద్ధతని, దేవుని యొక్క వివేచన జ్ఞానాన్ని మనం చూస్తే మనకి ఇక్కడ చూడండి 4 లైన్లలో ఒకటి అడ్డ లైను, ఒకటి నిలువు లైను, 2 అంటే ఈ క్రాస్ లైన్స్ కనపడతా ఉంటాయి. సో ఒక మాటలో ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనం దేవుని గుణ లక్షణాలని స్టడీ చేస్తూ ఉన్నప్పుడు, దేవుని గుణ లక్షణాలను అర్థం చేసుకుంటా ఉన్నప్పుడు ఒక బ్లాక్ తీసుకొని పక్కన పెట్టేసి ఈ బ్లాక్ మిగిలిన వాటికి సంబంధం లేదన్నట్టు ఆలోచించడం అనేది సరైన విధానం కాదు. ఒకవేళ ఒక మాటలో చెప్పాలంటే, ఒకసారి నా ఎంటెక్ సీనియర్ నాకు ఫోన్ చేసి, వెంకటేష్, ఒక వ్యక్తి ఇలా చెప్తా వచ్చాడు, సువార్త చెప్తూ, ఆయన బుక్ కూడా రాశాడు, ఆయన మంచి భక్తుడు. ఆయన అన్నాడు, ఇది ఎంత హాస్యభరితమైనది, ఒక పాపి కోసం దేవుడు చేతులు చాచి ఆహ్వానిస్తున్నాడట, ఇది ఎంత హాస్యభరితమైన పని, ఇది ఎంత నవ్వు పూయిస్తుంది, నవ్వు కలిగిస్తుంది అని అన్నాడంట. ఎందుకు అలా అన్నాడంటే, దేవుడు సార్వభౌమాధికారి అయి ఉన్నాడు, దేవుడికి చాలా పనులు ఉన్నాయి. అయితే ఆ దేవుడు, ఆయన సార్వభౌమాధికారి అయిన దేవుడు, సర్వజ్ఞాని అయిన దేవుడు, అనంతం నుంచి అనంతం వరకు తెలిసిన దేవుడు ఒక పాపి రక్షించబడాలని ఎలా చేతులు చాచుంచుతాడు వెంకటేష్ అని చెప్పి నాతో అన్నప్పుడు నేను ఆలోచించాను, ఈయన ఏం చెప్తున్నారు అని ఆలోచిస్తూ ఉన్నప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, ఈ వాజ్ కన్సిడరింగ్, ఆయన కేవలం దేవుని సార్వభౌమాధికారం అనే ఒక గుణ లక్షణాన్ని ఆధారం చేసుకొని సావనిటీ ఆఫ్ గాడ్ అనేది మాత్రమే హైలైట్ చేసుకుంటూ కూర్చున్నప్పుడు మిగిలిన యాట్రిబ్యూట్స్లో దేవుని యొక్క కంపాషన్, దేవుని యొక్క కనికరం, దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క దయ, జాలి, నీతి, న్యాయం, ఇవన్నీ పక్కన పెట్టి కేవలం నేను ఒక సార్వభౌమాధికారం అనే యాట్రిబ్యూట్ని తీసుకుంటే తప్పకుండా నేను మిస్లీడ్ అవుతాను. అలా కాకుండా నేను కేవలం దేవుని కనికరం అనేది మాత్రమే, దేవుని కృప అనేది మాత్రమే నేను పక్కన పెట్టుకొని మిగిలింది పక్కన పెడితే, నాకు తెలిసి నా ఇంజనీరింగ్లో ఒక అన్న చెప్పేవాడు, తమ్ముడు ఎంత ఎక్కువ పాపం చేస్తే అంత కృప విస్తరిస్తుంది తమ్ముడు అని చెప్పినప్పుడు ఇదేంట్రా బాబు అనుకున్నాను నేను. బట్ ట్రూలీ సాడ్ టు సే దట్ ఈస్ అ కాన్సిక్వెన్స్, బికాస్ హీ వాజ్ ఫోకసింగ్ ఓన్లీ ఆన్ గ్రేస్. కేవలం కృప అనే ఒక యాట్రిబ్యూట్ను మాత్రమే ఎత్తి పట్టుకొని చూస్తా ఉన్నప్పుడు దేవుని నీతి, పాపం విషయంలో రాజీ పడిన ఆయన ధోరణి, ఆయన న్యాయం, ఇవన్నీ కప్పివేయబడుతున్నాయి. ఒక మాటలో చెప్పాలని నేను అనుకుంటాను, ఇట్స్ ఎ గ్రేట్ ప్లాట్ ఆఫ్ సాతాను యొక్క పెద్ద కుయుక్తి ఏంటంటే, నేటి దినాల్లో దేవుని యొక్క గుణ లక్షణాలని ఆయన సంపూర్ణతలోనికి తొంగి చూడకుండా మన కళ్ళకి గంతలు కట్టడానికి ప్రయత్నం చేయడం. విశ్వాసంలోని మనం దేవుని యొక్క స్వభావ లక్షణాలని, గుణ లక్షణాలని, వీటన్నిటిలో నుంచి ఆలోచించాల్సిన మనకి కేవలం ఒక పార్షియల్గా ఇలా ఉండటం వల్ల మనం చాలాసార్లు మిస్లీడ్ అవుతా ఉన్నాం. సో ప్రియమైన వారులారా, ఈ స్టడీలో చేరొచ్చిన మనందరం గుర్తుపెట్టుకుందాం ఏంటంటే, దేవుని గుణ లక్షణాలు మనం స్టడీ చేస్తున్నప్పుడు దేవుని గుణ లక్షణాలు వేటికవే వేరు అయిపోయినటువంటి బ్లాక్స్ కాదు, స్వతంత్రమైనవి కాదు, కానీ ఒకదాని మీద ఒకటి ఆధారితమైనవి అనే విషయాన్ని గుర్తుపెట్టుకుందాం. నేను ఇందాక చెప్పాను, గుర్తుందా? హీ గ్రాంట్స్ మెర్సీ అండ్ హీ సెండ్స్ జడ్జ్మెంట్. ఆయన కృపను అనుగ్రహిస్తాడు, కనికరాన్ని అనుగ్రహిస్తాడు, అలాగే న్యాయాన్ని తీరుస్తాడు. హీ పనిషెస్ సిన్ అండ్ ఫర్గివ్ సిన్. ఆయన పాపాన్ని క్షమిస్తాడు, ఆ పాపానికి శిక్ష విధిస్తాడు, పాపికి క్షమాపణని అనుగ్రహిస్తాడు.
అనుగ్రహిస్తాడు అనే విషయాన్ని మనం చూద్దాం. హీఈస్ ఫుల్ ఆఫ్ మెర్సీ, లవ్, గ్రేస్, రైచస్, హోలీ అండ్ జస్ట్, అండ్ ఇంకా మిగిలిన యాట్రిబ్యూట్స్ అన్నిటి కూడా మనం మాట్లాడుతాం. ఆయన కనికర పూర్ణుడు, ప్రేమ పూర్ణుడు, ఆయన కృపా పూర్ణుడు, ఆయన నీతి న్యాయంను సంపూర్ణుడైన వాడు. అంతేకాదు, ఆయన సంపూర్ణ పరిశుద్ధుడు, ఆయన సంపూర్ణ నీతిమంతుడు. ఇంకొక మాటలో గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఏంటంటే నేను ఒక చాలా ఫన్నీ థింగ్ విన్నాను. ఏంటంటే దేవుడు అంటే ఏంటంటే 10% ప్రేమ, 10% నీతి, 10% కనికరం. ఇలా కానే కాదు, దేవుడు ప్రతి గుణాన్ని సంపూర్ణంగా తనలో కలిగి ఉన్నాడు. ఇవన్నీ కలిపితే 100% వస్తుంది, అప్పుడు దేవుడు అవుతాడని కొంతమంది అనుకోవడం చూసి చాలా బాధేసింది. కానీ వాస్తవం ఏంటంటే దేవుడు ప్రతి గుణ లక్షణంలో కూడా ఆయన పరిపూర్ణుడై ఉన్నాడు, ఆయన సంపూర్ణుడై ఉన్నాడు అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ప్రతి గుణములో ఆయన సంపూర్ణుడైనడు. ప్రేమ విషయంలో ఆయన సంపూర్ణుడు, కృప విషయంలో సంపూర్ణుడు, న్యాయం విషయంలో సంపూర్ణుడు, పరిశుద్ధత విషయంలో, ప్రతి విషయంలో ఆయన సంపూర్ణుడై ఉన్నాడు. ఈ సంపూర్ణుడైన దేవుడు, ఈ సంపూర్ణ గుణలక్షణాలన్నీ కలిగి ఉన్న ఆయన, ఆ గుణలక్షణాలన్నీ కూడా ఒకదాని మీద ఒకటి ఆధారితమైనవి అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఈ గుణలక్షణాలన్నీ కూడా దేవునికి చెందినవి, అలాగే సదాకాలం దేవునికి మాత్రమే చెందినవి. ఆ మాట జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఈ గుణలక్షణాలన్నీ కూడా దేవునికి చెందినవి, అలాగే సదాకాలం దేవునికి మాత్రమే చెందినవి. తర్వాత మనం చూస్తూ ఉన్నప్పుడు ఈ గుణలక్షణాలని ఆయన సంపాదించుకోడు, పోగొట్టుకోడు. గాడ్ నెయిదర్ గెయిన్స్ నార్ లూజ్ హిస్ అట్రిబ్యూట్స్. ఆయన ఈ గుణలక్షణాలని సంపాదించుకోడు, పోగొట్టుకోడు. కారణం ఏంటంటే ఆయన స్వభావ గుణం ఇది. తర్వాత మనం చూస్తూ ఉన్నప్పుడు ఈచ్ అట్రిబ్యూట్ క్యారెక్టరైజ్ ఎవ్రీ అదర్ అట్రిబ్యూట్. ప్రతి గుణ లక్షణం మరొక మిగిలిన గుణ లక్షణాలన్నింటినీ కూడా వివరించేదిగా ఉంది. ఒక మాటలో మనం చెప్పాలంటే కృప, సత్య, సంపూర్ణుడు అంటాం కదా. కృపని, సత్యాన్ని వేరు చేసి మనం అర్థం చేసుకుంటున్నప్పుడు మనకు అంతగా ఇంకా అంత ఫ్రూట్ఫుల్గా అర్థం కాదేమో. కానీ కృప, సత్యం కలిపి మనం చూస్తూ ఉన్నప్పుడు ఎంత బాగా అర్థమవుతుందో. ఇంకా చాలా విషయాల గురించి మనం చూస్తున్నప్పుడు ప్రతి గుణ లక్షణం మిగిలిన గుణ లక్షణాలని వివరించడానికి, మిగిలిన గుణ లక్షణాలను ఇంకా బాగా అర్థం అవటానికి హెల్ప్ చేసేదిగా మనకు కనపడతా ఉంది. ఇంకొక విషయం ఏంటంటే ఈ గుణ లక్షణాలని మనం డివైడ్ చేయలేం. ఒక థియోలాజియన్ ఒక మంచి ఎగ్జాంపుల్ ఇచ్చాడు. మనం కనుక ఒక కాంప్లెక్స్ బీయింగ్ తీసుకుంటే, ఒక సంకీర్ణమైనటువంటి వస్తువుని కానీ, లేకపోతే ఇప్పుడు ఒక ట్రాక్టర్ ఉందనుకోండి, దానికి చాలా భాగాలన్నీ కలిపితే అది ట్రాక్టర్ అవుతుంది. సో దాన్ని అప్పుడు ఏం చేయొచ్చు, ఒకవేళ అది చాలా కాంప్లెక్స్ కాబట్టి సపరేట్ చేయొచ్చు, పార్ట్స్ని ఐడెంటిఫై చేయొచ్చు, అలాగే ఇంకా చాలా చేయొచ్చు. కానీ సింపుల్ థింగ్ ఉందనుకోండి, చాలా క్లిష్టమైన, అంటే చాలా సులభతరమైన ఒక చిన్న విషయం ఉందనుకోండి, లేకపోతే సింపుల్ థింగ్ ఉందనుకోండి, దాన్ని మనం సపరేట్ చేయలేం, దాన్ని మనం సబ్ పార్ట్స్ కింద డివైడ్ చేయలేం అనమాట. సో మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే గాడ్ ఈజ్ ఎ సింపుల్ బీయింగ్, ఇంపాసిబుల్ టు డివైడ్ హిమ్ ఇంటూ పార్ట్స్. ఆయన ఒక సాధారణమైన, లేకపోతే ఒక సాధారణమైనటువంటి సింపుల్ బీయింగ్ గా మనకి వెల్లడి చేసుకుంటా ఉన్నాడు. కాబట్టి ఆయన్ని మనము డివైడ్ చేయడం అనేది, ఆయన్ని మనం డివైడ్ చేసి పార్ట్స్ కింద డివైడ్ చేసి చూడడం అనేది అసంభవమైన విషయం. మనం ఆయన చూస్తూ ఉన్నప్పుడు ఆ పరిశుద్ధుడైన దేవుణ్ణి, లేకపోతే ఆ యొక్క గుణ సంపన్నత అంతటిలో నుంచి మనం ఆయన చూస్తూ ఉన్నప్పుడు మనకు అర్థమవలసిన విషయం ఏంటంటే మనం ఎప్పటికీ ఆయన్ని డివైడ్ చేసి చూడలేం. ఆయన ప్రేమను వేరు చేసి మిగిలిన గుణాలను వేరు చేద్దామా అంటే నెవర్, ఇట్ వోంట్ బి పాసిబుల్, ఇట్ ఈస్ ఇంపాసిబుల్ అన్నమాట. సో ఆ విషయాల్ని మనం గుర్తుపెట్టుకుందాం. తర్వాత మనం చూస్తూ ఉన్నప్పుడు గాడ్స్ అట్రిబ్యూట్స్ హ్యావ్ క్రూషియల్ ఇంప్లికేషన్స్ ఫర్ అవర్ డే టు డే లైఫ్. మన అనుదిన జీవితంలో దేవుని యొక్క గుణ లక్షణాలు చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అన్నమాట. దేవుని గురించిన గుణ లక్షణాలు మనకి ఎంత అర్థమవుతున్నాయో మనకి మన జీవితం పట్ల అంత సరైన స్పష్టత, ప్రతి దినం జీవించడానికి ఒక సరైన కారణం దొరుకుతుంది ప్రియులరా. సో ఈ సమయంలో ఒక విషయం ఆలోచించేద్దాం. మన జీవితాల్లో, మన అనుదిన జీవితాల్లో మనకు పురుకొల్పు దొరికేది ఎక్కడంటే దేవుని మీద మనము దృష్టి సారించినప్పుడు,
మన అనుదిన జీవితాల్లో రేపటిని చూడాలి అంటే భయపడి వణికే రకం ఉన్నారు తెలుసా సమాజంలో. రేపు అనేది చూడకుండా ఉంటే బాగుండు అని భయపడి బ్రతికే ఈ సమాజంలో చాలా మంది ఉన్నారు. కానీ రేపటిని గురించినటువంటి నిరీక్షణతో మనం ముందుకి అడుగు వేయాలి అంటే ఈయన ముఖకాంతిని, లేకపోతే ఈ మన దేవుని యొక్క సంగతులని, దేవుని యొక్క గుణగణాలు మనకు అర్థమవుతా ఉన్నప్పుడు వీ కెన్ ఫేస్ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్. దేనినైనా, ఎంతటి విషయాన్నైనా మనం చక్కగా ఎదుర్కోగలం. ప్రతి దినం మనం జీవించడం ఒక మంచి క్రైస్తవ జీవితం జీవించడానికి కావలసిన ప్రాథమికమైనటువంటి వనరుల్లో దేవుని గుణ లక్షణాల గురించినటువంటి ఒక అర్థవంతమైనటువంటి స్పష్టత, ఒక స్పష్టమైనటువంటి అవగాహన చాలా ముఖ్యం. అది లేనట్లయితే ఆ క్రైస్తవ జీవితం కొంతమేరకు గలిబిల్లోనే ఉండిపోతుంది. కాబట్టి ఈ సమయంలో ప్రభు మనకి ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి ప్రభుని స్తుతిద్దాం. తర్వాత ఈ స్టడీ అంతటిని బట్టి మనం ప్రేయర్ చేద్దాం. ప్రభు ఇంకా మనకి చాలా విషయాలు నేర్పించాలని ఆయన గురించి. అండ్ లాస్ట్గా నేను ఇంకొక విషయాన్ని డిస్కస్ చేసి క్లోజ్ చేస్తాను. ఏంటంటే దేవుని గురించిన గుణ లక్షణాల గురించి మనం మాట్లాడుతూ ఉన్నాం. అయితే మెయిన్గా వాట్ ఆర్ ద సోర్సెస్? దేవుని గురించిన గుణ లక్షణాలను అర్థం చేసుకోవడానికి ఒక క్రైస్తవునికి ఉన్నటువంటి సోర్సెస్ ఏంటి, ఒక వనరులు లేకపోతే మూలాలు ఏంటి అంటే గుర్తుపెట్టుకోండి, దేవుని గురించిన దేవుని గురించినటువంటి ప్రాథమికమైనటువంటి సత్యం వెల్లడి చేయబడుతుంది యేసుక్రీస్తు ప్రభు ద్వారా. ఒక మాటలో చెప్పాలంటే దేవుడు తనను తాను ప్రత్యక్షపరుచుకున్నది యేసుక్రీస్తు ద్వారా మాత్రమే, మరి ఏది కాదనమాట. అయితే యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనకి వెల్లడిపరుచుకున్న దేవుని సత్యాన్ని వాక్యంలో రాపించాడు. దేవుడు తన వాక్యంలో ఆ సత్యాన్ని, ఆ ప్రత్యక్షతని మనకి అవసరమైనంత మేరలో రాపించాడు. సో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే యేసుక్రీస్తు ద్వారా దేవుని ప్రత్యక్షత సంపూర్ణంగా వెల్లడవుతా ఉంది. అయితే ఆ వెల్లడవుతున్న ప్రత్యక్షతని వాక్యం ద్వారా దేవుడు మనకు అందించాడు. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే దేవుని గురించినటువంటి గుణ లక్షణాల యొక్క ధ్యానం మనకు ఎక్కడ దొరుకుతుంది అంటే దేవుని వాక్యంలో. మరి దేవుడు మనస్సాక్షిని అనుగ్రహించాడు, దేవుడు సృష్టి ద్వారా మాట్లాడుతున్నాడంటే ఇవన్నీ కూడా మనకి కొంతవరకు ఒక బేసిక్ అండర్స్టాండింగ్ ఇస్తాయేమో, కానీ ఒక సరైనటువంటి స్పష్టమైనటువంటి అవగాహన మనకు దొరికేది ఎక్కడంటే దేవుని వాక్యంలో మాత్రమే అని గుర్తుపెట్టుకోండి. సో స్క్రిప్చర్ ఈజ్ ద ప్రైమరీ సోర్స్ to understand the attributes of God or to study about God. దేవుని గురించిన ధ్యానానికి ప్రాథమిక మాధ్యమం లేకపోతే ప్రాథమికమైనటువంటి సోర్స్ ఏంటంటే దేవుని వాక్యం. అయితే గుర్తుపెట్టుకోండి, ఈ దేవుని వాక్యం తర్వాత మనం చూస్తూ ఉన్నప్పుడు ట్రెడిషను, ఎక్స్పీరియన్స్, రీజన్. చాలా మంది దేవుణ్ణి తమ అనుభవాల్లో నుంచి అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. బట్ అండర్స్టాండ్ all our experiences may not be a valid source of truth. మన అనుభవాలన్నీ సత్యానికి ప్రామాణికం కాకపోవచ్చు. కాబట్టి మన అనుభవాలన్నిటిని కూడా మన అనుభవాలు దేవుని గురించి నేర్పిస్తున్నటువంటి సంగతిని, దేవుని గురించి మనకు నేర్పిస్తున్నటువంటి, దేవుని గుణాల గురించి మనకు నేర్పిస్తున్నటువంటి సంగతిని తప్పకుండా మనం స్క్రిప్చర్స్ లో ఎవాల్యూట్ చేసుకోవాలి. We should evaluate all our experiences in the scriptures. దేవుని వాక్యంలో మన అనుభవాలన్నిటిని కూడా మనము పరిశీలించుకోకపోతే తప్పకుండా మనం మిస్లీడ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకుందాం. తర్వాత ట్రెడిషన్. కొన్నిసార్లు ఏం జరుగుతుంది, దేవుని గురించినటువంటి సంగతులని, దేవుని గురించినటువంటి గుణ లక్షణాలు కానీ మరి ఇంకొకటైనా ట్రెడిషన్ ద్వారా క్యారీ అవటం మనం చూస్తూ ఉంటాం. అంటే ఒకళ్ళు చెప్పడం, అంటే ఎస్పెషల్లీ హీబ్రూ కల్చర్లో మనం చూస్తూ ఉన్నప్పుడు వారు దేవుని గురించిన సంగతుల్ని వారి నోటి మాట ద్వారా వ్యాప్తి చేస్తూ ఉండటం, చాలా మందికి చెప్తా ఉండటం, ఇట్లా జరుగుతూ ఉంటుంది. అయితే గుర్తుపెట్టుకోండి, ట్రెడిషన్ అనేది కూడా వాక్యం కంటే గొప్పది కాదు. ట్రెడిషన్ సెకండరీ సోర్స్. దేవుని గుణ సంపన్నతను గురించి లేకపోతే దేవుని గురించిన మరి ఏ సంగతిని గురించి మాట్లాడుతున్నప్పుడు కూడా ట్రెడిషన్ ఆల్సో ఈజ్ అ సెకండరీ సోర్స్, నాట్ ద ప్రైమరీ. ఆ విషయాన్ని మనం తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి. చాలాసార్లు పలానా
ట్రెడిషన్ ఉంది, పలానా ఆచార వ్యవహారాలు ఉన్నాయి, పలానా ఆచారం ఒకటి ఉంది, లేకపోతే వాళ్ళు ఇలా చెప్తూ వచ్చారు దేవుని గురించి అని చెప్పేసి ఈజీగా మిస్లీడ్ అయ్యడానికి ఛాన్సెస్ ఉన్నాయి. కానీ బట్ రిమెంబర్, అవర్ ట్రెడిషన్స్ షుడ్ బి ఎవాల్యూటెడ్ ఇన్ ద లైట్ ఆఫ్ స్క్రిప్చర్స్. మన ట్రెడిషన్స్ని కూడా దేవుని వాక్యంలోనే మనం పరిశీలనగా చూసుకోవాలి. తర్వాత మన రీజన్స్ ఉన్నాయి, మనకి కొన్ని రీజన్స్ ఉంటాయి. మనము చాలాసార్లు కొన్ని ప్రశ్నల గుండా, కొన్ని రీజన్స్ గుండా వెళ్తాం. అలాగే కొన్నిసార్లు ఏం జరుగుతూ ఉంటుందంటే, ఈ యొక్క వాక్యాన్ని తప్పకుండా రీజనింగ్ చేయాలి. ఈ వాక్యంలో మనం చదువుతున్న దాన్ని రీజనింగ్ చేయాలి, లోగోస్ అంటాం మనం. అయితే ఆలోచన చేయండి, కొన్నిసార్లు మన రీజనింగ్ కూడా సెకండరీ, అంటే కొన్నిసార్లు కాదు, ఆల్ ద టైమ్స్ వీ షుడ్ రిమెంబర్ దట్ అవర్ రీజనింగ్ ఆల్సో ఈజ్ ఎ సెకండరీ సోర్స్ అబౌట్ అండర్స్టాండింగ్ గాడ్ అండ్ హిస్ అట్రిబ్యూట్స్. సో మెయిన్గా నేను ఇక్కడ చెప్తుంది ఏంటంటే, స్క్రిప్చర్ ఈజ్ అబౌట్ ట్రెడిషన్, అబౌవ్ ఎక్స్పీరియన్స్, అబౌవ్ రీజన్. నా రీజన్స్ కొన్నిసార్లు దేవుడు ఆయన గుణలక్షణాన్ని గురించి నాకు కన్విన్స్ అవ్వకపోవచ్చేమో, కానీ బట్ రిమెంబర్, అవర్ రీజనింగ్ షుడ్ బి ఎవాల్యూటెడ్ అండర్ ద లైట్ ఆఫ్ స్క్రిప్చర్. ఇక్కడ మెయిన్గా అర్థం చేసుకోవాల్సిన విషయాన్ని చెప్తున్నాను. సో ప్రైమరీగా దేవుని గురించి అర్థం చేసుకోవడానికి దేవుని వాక్యం మనకి అనుగ్రహించబడింది. సో దేవుని గుణ లక్షణాలని మనం అక్కడ అర్థం చేసుకోవడానికి మనం ఇప్పుడు ప్రయత్నం చేయాలి. తర్వాత మన ట్రెడిషన్ కానీ, మన ఎక్స్పీరియన్స్ కానీ, మన రీజనింగ్ కానీ, నథింగ్ ఈజ్ గ్రేటర్ దాన్ స్క్రిప్చర్. నథింగ్ ఈజ్ ఇంపార్టెంట్ దాన్ స్క్రిప్చర్. సో లేఖనాలలో ఉన్నదాన్ని కంటే కూడా మన ఆచార వ్యవహారాలు కానీ, మన అనుభవాలు కానీ, మన యొక్క రీజనింగ్స్ కానీ గొప్పవి కావు అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్గా ఒక్క విషయాన్ని నేను గుర్తు చేసి ఫైనల్ కంక్లూజన్కి వెళ్తాను. చూడండి, వాక్యంలో మనం చదువుతూ ఉన్నప్పుడు మేబీ ఇది అవుట్ ఆఫ్ ట్రాక్ అనుకుంటున్నాను, బట్ వాక్యంలో మనం చదువుతూ ఉన్నప్పుడు చాలాసార్లు గుర్తుపెట్టుకోండి, మూడు విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి: స్క్రిప్చరల్, అన్స్క్రిప్చరల్, నాన్ స్క్రిప్చరల్. వాక్యానుసారమైనవి, వాక్యానుసారం కానివి, వాక్యంలో ప్రస్తావన లేనివి అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఒక విషయాన్ని మనం ఎవాల్యూట్ చేయాలనుకుంటున్నప్పుడు, ఒక విషయాన్ని మన టేబుల్ మీదకి వచ్చింది మనం ఎవాల్యూట్ చేయాలనుకున్నప్పుడు, స్క్రిప్చరల్, అన్స్క్రిప్చరల్, నాన్ స్క్రిప్చరల్. వాక్యానుసారమైనవి అంటే వాక్యం ఇలా చేయాలని చెప్తుంది, రాయబడి ఉంది, సో అది చేస్తున్నామా లేదా. అన్స్క్రిప్చరల్ అంటే వాక్యం ఇది చేయొద్దు అని చెప్తా ఉంది, అవి మనం చేయకుండా ఉన్నామా లేదా. తర్వాత నాన్ స్క్రిప్చరల్, కొన్ని విషయాల గురించి వాక్యం మౌనంగా ఉంటున్నప్పుడు మనము అది న్యూట్రల్గానే తీసుకొని ఏది క్షేమాభికరమో, ఏది మేలుకరమో అది చేయాలన్నమాట. కానీ మనం ఏం చేస్తూ ఉంటామంటే చాలాసార్లు దాన్ని స్క్రిప్చరల్గా మనం ట్యూన్ చేసేసి అలా చేస్తూ ఉంటాం. బట్ వీ షుడ్ నాట్ డూ దట్. సరే, సో మెయిన్గా ఇక్కడ నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, స్క్రిప్చర్ ఈజ్ అబౌట్ ట్రెడిషన్, ఎక్స్పీరియన్స్ అండ్ రీజన్. ఈ రాత్రి కాలపు వేళ ఒకవేళ మన అనుభవాల నుంచి దేవుని అర్థం చేసుకోవాలని మనం ప్రయత్నం చేస్తూ ఉంటే, డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, I kindly request you, evaluate your experiences under the light of scripture. ఒకవేళ మన ఆచార వ్యవహారాల్లో నుంచి దేవుణ్ణి మనం అర్థం చేసుకోవాలని ప్రయత్నిస్తున్నప్పుడు, బెటర్ యూ క్రాస్ చెక్ యువర్ ట్రెడిషన్స్ అండర్ ద లైట్ ఆఫ్ స్క్రిప్చర్. ఒకవేళ నా రీజనింగ్ దేవుని అట్రిబ్యూట్స్ గురించి, దేవుని గురించిన కొన్ని సంగతుల్ని యాక్సెప్ట్ చేయలేకపోతుంది అన్నప్పుడు, అండర్స్టాండ్ స్క్రిప్చర్ ఈజ్ అబౌవ్ రీజనింగ్ అనే విషయాన్ని అర్థం చేసుకోవాలని ప్రేమపూర్వకంగా ప్రణామాలు మనవి చేస్తూ ఉన్నాను. అండ్ ఐ థ్యాంక్ యూ ఆల్. దేవునికి స్తోత్రాలు. అండ్ ఇది నేను ప్రజెంట్ చేయాలని రెడీ అయ్యి వచ్చింది. అండ్ ప్రజెంట్ ఇప్పుడు స్టడీ క్వశ్చన్స్, ఇప్పుడు మనం స్టడీ చేస్తూ వచ్చాం కదా, ఈ స్టడీ క్వశ్చన్స్ని